అందరు త్వరలు సరే ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం ఇంతవరకు కీర్తనలతో దేవుని స్తుతించాము, ఘనపరిచాము. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము, బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించలేదా? ముఖ్యాంశం మరొకసారి, బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించలేదా? ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం మానవునికి నేర్పలేదా? అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు బ్రతుకునిచ్చాడు, బ్రతుకును ఇచ్చాడే కానీ బ్రతకటం అన్నది నేర్పించలేదు అని కొంతమంది శాస్త్రవేత్తలు, మేధావులు, జ్ఞానవంతులు అయిన వారు చెప్పటం మనం చూస్తున్నాం. మానవునికి ఎలా బ్రతకటం నేర్చుకున్నాడయ్యా అని మనం చరిత్రను తొంగి చూస్తే, చరిత్ర చెప్పింది ఏమని చెప్పిందంటే, మానవునికి ప్రారంభమున వ్యవసాయం అన్నది తెలియదు. మానవునికి ప్రారంభమున తన పని చేసుకోవడం, ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయం తెలియదు, బ్రతకటం తెలియదు, ఏది తెలియదు. మానవుడు ప్రారంభమున చెట్ల ఆకులు తినేవాడని, తరువాత పచ్చి మాంసం, జంతువుల పచ్చి మాంసాన్ని తినేవాడని, ఆ తరువాత మానవుడు నిప్పును కనుగొన్నాడు. నిప్పును కనుగొన్న తరువాత నిప్పులలో మాంసాన్ని కాల్చి తినటం నేర్చుకున్నాడు అని వారు చెబుతూ ఏమని చెప్పారంటే, మానవుడు బ్రతకటము అన్నది తను నేర్చుకున్నాడే తప్ప బ్రతుకుకు దేవునికి ఎటువంటి సంబంధాలు లేవు, ఎటువంటి సంబంధమే లేదు అని చెప్పి, శాస్త్రం అన్నది ప్రియులారా, శాస్త్రవేత్తలు అన్నవారు ఇలాంటి వ్యాఖ్యలను, ఇలాంటి రాతలను రాశారు. ఇలాంటి రాసినటువంటి వ్యాఖ్యలను, రాతలను చూసి నేటి యువత అన్నది అదే తప్పు మార్గంలో ప్రయాణిస్తుంది, అదే తప్పు మార్గంలో వెళుతుంది. అదే తప్పు మార్గంలో వెళుతున్న యువతకు ఈరోజు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మనం ఒకసారి గ్రంథాన్ని చూద్దాం ప్రియులారా. మానవునికి వ్యవసాయం తెలియదా? మానవునికి వ్యవసాయం తెలియదా? వ్యవసాయం చేయడం రాదా? చరిత్ర చెప్పినట్టు తనే వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడా అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, శాస్త్రవేత్తలు అన్నారు మానవునికి వ్యవసాయం తెలియదు. కాలక్రమేణా
తనే వ్యవసాయాన్ని నేర్చుకున్నాడని చెబుతున్నాడు. శాస్త్రవేత్తలు ప్రారంభ మానవునికి వ్యవసాయం తెలియదు అన్నమాట నిజమా అబద్ధమా అని ఆలోచిస్తే పిల్లరా, గ్రంథాన్ని చూస్తే దేవుడు మానవుణ్ణి అనగా ఆదాము గారిని పుట్టించాడు. ఆదాము గారిని సృష్టించిన తరువాత ఆదాము గారిని ఎక్కడ ఉంచాడు? ఏదేను తోటలో ఉంచాడు. ఎలా ఉంచాడు? ఏది పనికిరాని వాడిగా ఉంచాడా, పని చేసేవాడిగా ఉంచాడా? ఏదేను తోటను వ్యవసాయం చేసే వ్యక్తిగా, వ్యవసాయం చేసే వానిగా, వ్యవసాయం చేసే వ్యక్తిగా దేవుడు ఉంచినట్టుగా మనకు కనబడుతుంది పిల్లరా. ఏమండి, ఆదాముకు మాత్రమే కదండి. ఆదాముకు ప్రారంభ మానవుడు ఎవరు? ఆదామే కదా. ప్రారంభ మానవుడు ఆదామే అయితే ఆదాము గారికి వ్యవసాయము తెలుసు. ఆదాము గారికి మాత్రమే కాదు, ఆదాము కుమారుడైన కయ్యోనుకు కూడా ఏం తెలుసు? మీరు చూడండి ఒకసారి. అదే ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం. కయ్యను భూమిని సేద్యపరచువాడు. కయ్యోనికి ఏం తెలుసు? ఆదాముకు తెలుసు. ఆదాము గర్భవాసములో నుండి వచ్చిన కయ్యేనుకు కూడా సేద్యము తెలుసు, వ్యవసాయము తెలుసు. కయ్యోనుకు మాత్రమే కాదండోయ్, కయ్యోనుకు మాత్రమే కాదు. ఇంకా మనం చరిత్రను మనం తిరగ చూస్తే పిల్లరా, చరిత్రను మనం చూస్తే అదే పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 9వ అధ్యాయం 20వ వచనం. నోవాహు వ్యవసాయము చేయనారంభించెను. నోవాహు వ్యవసాయము మీరు ఆలోచించారా? భూమి పుట్టినప్పుడు, ఆదాము గారి పుట్టినప్పుడు ఆదాము గారు వ్యవసాయం చేశారు. ఆదాము గారి కుమారుడైన కయ్యోను వ్యవసాయం చేశాడు. అలాగే ముందుకు మనం వస్తే పిల్లరా, అలాగే ముందుకు వస్తే మరొక వ్యక్తి కనబడతాడు. అతని పేరే నోవాహు. ఈ నోవాహు గారు కూడా ఏం చేశారని మనం చూస్తే పిల్లరా, నోవాహు గారు కూడా వ్యవసాయము చేశారు. వ్యవసాయం చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఆ నోవాహు వ్యవసాయము చేయనారంభించెను. ఇక్కడ మనం గమనించండి పిల్లరా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఆదాముకు కానీ, కయ్యోనుకు కానీ, నోవాహు గారికి కానీ, ఇలా భూమి మీద మనం ఆలోచిస్తే పిల్లరా, ఎంతో మంది, ఎంతో వ్యక్తులు, భక్తులు వ్యవసాయం చేసుకొని, వ్యవసాయం మీద ఆధారపడి భూమి మీద తమ భక్తి జీవితాన్ని కొనసాగించినట్టుగా మనకు కనబడుతుంది. ఏమిటి పిల్లరా, వ్యవసాయం మానవునికి తెలియదు అన్నమాట పశ్చాబద్ధం. అది వాస్తవం కాదు. మానవునికి, ఆది మానవునికి, ప్రారంభ మానవునికి వ్యవసాయము తెలుసు. ఎవరు నేర్పారు? ఎవరు నేర్పారండి? పిల్లలు ఇక్కడ మనం ఆలోచిస్తే వ్యవసాయం ఎవరు నేర్పారంటే ఆదాము నేర్చుకున్నాడండి. ఎవరు నేర్పారంటే కయ్యోను నేర్చుకున్నాడండి. ఎవరు నేర్పారంటే నోవాహు నేర్చుకున్నాడు అంటే సరిపోదండి పిల్లరా. ఇది సరి అయిన సమాధానం కాదు. చరిత్ర తెలియనటువంటి దద్దమ్మ మాట్లాడే మాట ఇది. జ్ఞాని మాట్లాడే మాట కాదు. శాస్త్రవేత్తలు జ్ఞానులని చెప్పుకున్నారే తప్ప దైవ దృష్టిలో, దేవుని దృష్టిలో, దైవ గ్రంథం దృష్టిలో వీరు దైవ ద్రోహులుగా లేకపోతే అజ్ఞానులుగానే కనబడుతున్నారు పిల్లరా. మానవునికి వ్యవసాయం తెలీదా? ఎవడు చెప్పాడు? ఏ చరిత్రకారుడు చెప్పాడు? ఏంటి, మానవుని పుట్టించిన వారు ఎవరు? దేవుడు పిల్లరా. మానవుని పుట్టించిన దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పారు తెలుసా? మానవునికి వ్యవసాయం తెలుసో తెలీదో అన్న విషయం ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలండి. దేవుడు చెబితేనే అది వాస్తవం అవుతుంది. దేవుడు చెబితేనే అది నిజం అవుతుంది. దేవుడు చెప్పకపోతే అది అబద్ధం అవుతుంది. శాస్త్రవేత్త అయితే అతనేం తల నుండి పుట్టలేదు కదా. శాస్త్రవేత్త అయితే మాత్రం భూమి పుట్టక ముందు పుట్టలేదు కదా. భూమి పుట్టిన తర్వాత పుట్టాడు. ఏదో తను చదువుకున్నాడు. తను చదువుకున్న చదువును బట్టి ఏదో 4 మాటలు 4 అక్షరాలు ఎక్కువ నేర్చాడు కాబట్టి అతను శాస్త్రవేత్త, సైంటిస్ట్ అయ్యాడు. లేకపోతే ఆ పేరు ఆయనకి ఎక్కడిది? కాబట్టి పిల్లరా, ప్రారంభ మానవుడు వ్యవసాయం చేశాడు. ప్రారంభ మానవుని గర్భవాసంలో వచ్చినటువంటి వ్యక్తి వ్యవసాయం చేశాడు. తరువాత తరాలలో వచ్చినటువంటి వారందరూ కూడా వ్యవసాయం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంతకీ వీరు వ్యవసాయం చేయటానికి కారణం ఎవరు? అసలు వ్యవసాయం చేయాలని ఎవరు చెప్పారు? వ్యవసాయం చేయాలని ఎవరు నేర్పారు? మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పిల్లరా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము
యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 24 నుండి మనం చూసుకుందాం పిల్ల. దున్నువాడు 24 దున్నువాడును విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును దాని అంచున మిరప మొలకలు. ఏ మొలకలంట? మిరప ఎప్పుడు వచ్చిందండి చెప్పండి పిల్లరా? మిరప ఎప్పుడు వచ్చింది? మన చరిత్రలో మనం చూస్తే పిల్లరా, పూర్వకాలంలో మన భారతదేశం అన్నది మిరప మన భారతదేశానికి సంబంధించిన పంట కాదు. ఇది మన భారతదేశంలో ప్రారంభమున పప్పులోకి ఏం వేసేవాళ్ళు మీకు ఎవరికైనా తెలుసా? పప్పులోకి ఏం వేసుకుని తినేవాళ్ళు మీకు తెలుసా? పప్పులోకి ఏం వేసేవాళ్ళు అంటే, చరిత్రలో మనం ఎక్కువ కాలం, సగటు భారతీయుడు ఎక్కువ కాలం బలహీనతలకు లోను కాకుండా బ్రతికేవాడంటే, ఎందుకు బ్రతికేవాడంటే పిల్లరా, ప్రారంభమున చాలా వేళ్ల క్రితానికి వెళితే పిల్లరా, మనము కారం మన దగ్గర లేదు, కారానికి బదులు మనం ఏం చేసేవాళ్ళంటే మిరియాలు వేసుకునేవాళ్ళు. ఏది? మిరియాలను చాలా చక్కగా మిరియాలు తీసుకొని వచ్చి వాటిని చక్కగా పౌడర్ చేసి ఆ పౌడర్ను కొద్దిగా వేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? కారంగా ఉండేది. కారానికి బదులు దేన్ని వాడేవారు? మిరియాల పొడిని వాడేవారు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకడు వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం చేసిన తర్వాత వాడు దుక్కి దున్నుతాడు, పెదలు లేపుతాడు. వాడు దుక్కి దున్నిన తర్వాత వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ఏం చేస్తాడు? జీలకర్రను చల్లుతాడు. ఏం చల్లుతాడు? జీలకర్రను చల్లుతాడు. జీలకర్రను చల్లుతాడు. తరువాత తెల్ల జీలకర్రను కూడా చల్లుతాడు. తరువాత గోధుమలను వరసగా ఈరోజు లొట్ట పట్టుకొని ఇస్తున్నారా? ఇస్తున్నారా? ఇంతకి ఇత్తే టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు ఇత్తే టెక్నాలజీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్పలేడు. మానవుడు కాలక్రమాన్ని తన నేర్చుకున్నాడు అని అంటాడు బుద్ధి లేని శాస్త్రవేత్త, బుద్ధి లేని సైంటిస్ట్. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఒక వ్యక్తి మొదట విత్తనం వేయటానికి అంటే ముందు ఏం చేయాలి? మొదట వ్యవసాయం చేయాలి, దుక్కి దున్నాలి, దుక్కి చేయాలి, వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసిన తర్వాత ఏవైనా విత్తనాలు చల్లాలి. కొన్ని విత్తనాలు చల్లే ఉన్నాయి, కొన్ని విత్తనాలు ఇద్దే ఉన్నాయి, కొన్ని విత్తనాలు పెట్టే ఉన్నాయి. విత్తనాలు చల్లే ఉన్నాయి, విత్తనాలు పెట్టే ఉన్నాయి, విత్తనాలు ఇద్దే ఉన్నాయి. ఈ విత్తనాలన్నీ కూడా ఏం చేస్తున్నాడట? మానవుడు తెల్ల జీలకర్ర నల్ల జీలకర్రను ఏం చేస్తాడు? ఇతడు చల్లుతాడు. చల్లే జ్ఞానం ఎక్కడిది? తెలియదండి శాస్త్రవేత్తకి. వీడికి తెలియదు కదా, జ్ఞానం తెలియదు. దేవుడు నమ్మడు కదా, పిచ్చి వెదవా. వీడు సైంటిస్ట్ అన్నవాడు దేవుని నమ్మడు, సైంటిస్ట్ అన్నవాడు దేవుని నమ్మడు. కాబట్టి అజ్ఞానిగా కనబడుతున్నాడు, అజ్ఞానిగా మిగిలిపోతున్నాడు ప్రియులారా. అది దేవుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నాన్న, మీరు పొలంలో ఎత్తుతున్నారు కదా, మీరు ఎత్తాలి, ఈ విధంగా ఎత్తాలి, వ్యవసాయం చేయాలి. అది కింద చూడండి, అలా కంటిన్యూ చదవండి. వాని దేవుడే అలా కంటిన్యూ చదివితే ప్రియులారా, నల్ల జీలకర్రను మిరపను చేనులో చల్లును, మిరపను చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పుచు ఆయన వానికి ఆ పనిని బోధిస్తున్నాడట. పిల్లలకి ఆలోచించండి, దేవుడే నేర్పాడట. ఏ క్రమం? వ్యవసాయ క్రమం. వ్యవసాయం. రైతు దేశానికి వెన్నెముక అంటారు. అదే రైతు వ్యవసాయం చెయ్యాలని పొలంలో కొన్నిటిని ఎత్తాలి, కొన్నిటిని పెట్టాలి, కొన్నిటిని చల్లాలి. ఎలా తెలుసండి? ఎలా తెలుసు? దేవుడు నేర్పాడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నేర్పాను నాయన, నేను నేర్పాను. వ్యవసాయ క్రమమును నేనే నేర్పాను.
వ్యవసాయ క్రమమును నేనే కనుక నేర్పకపోతే మనిషికి వ్యవసాయం అన్నది రాదు. మనిషికి వ్యవసాయం రాదు. ఎవడి తనకున్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్న దాన్ని బట్టి, టెక్నాలజీని బట్టి వస్తువులు మార్చుకున్నాడే తప్ప దేవుణ్ణి కాదనుకుని దేవుడు నేర్పలేదు, మనిషే తను బ్రతకటం నేర్చాడు అని చెప్పినంటే అది ఒక పెద్ద అబద్ధం. దానికి మించిన ఫ్రాడ్ మరొకటి ఉండదు ప్రియులారా. దానికి మించిన మోసం మరొకటి ఉండదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే వ్యవసాయం, ప్రారంభ మానవుడు వ్యవసాయం చేశాడా? తర్వాత మానవుడు వ్యవసాయం చేశాడా? ఇప్పుడున్న మానవులు వ్యవసాయం చేస్తున్నావా? ఇంతకీ వీరందరూ వ్యవసాయం చేయడానికి కారకులు ఎవరు? దేవుడు. ఎవరండి? దేవుడండి. దేవుడే వ్యవసాయ క్రమాన్ని మనిషికి నేర్పించకపోతే మనిషి ఏం చేసేవాడు చెప్పండి? వ్యవసాయ క్రమాన్ని దేవుడు మనిషికి నేర్పించకపోతే మనిషి ఏమైపోయాడు? చేతులు కట్టుకోండి. వ్యవసాయ క్రమాన్ని మానవునికి నేర్పించకపోతే మనిషి ఏమైపోయాడు? వ్యవసాయం తెలియకుండా పిచ్చివాడుగా అజ్ఞానిగా మిగిలిపోయేవాడు. అందుకే ప్రియరా, బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించడా? వ్యవసాయం చేసి నువ్వు బ్రతకాలని ఆయన నేర్పించింది ఎవరు? టీచర్ నేర్పించిందా? టీచర్ ఒకసారి అడగండి, టీచర్ గారు మరి మా పొలంలో నాగలు దున్నాలి, ఎలా దున్నాలి చూపించని చెప్పండి. ఆవిడికి రాదు. ఆవిడకి ఏమొస్తుంది చెప్పు? సైంటిస్ట్ని అడగండి, సైంటిస్ట్ గారు మా పొలంలో మేము విత్తనాలు ఎత్తాలి, ఎట్ల గొర్రె గట్టలో ఒకసారి కట్టితో రాని అడగండి. వస్తుందా? రాదండి. ఎవరికి వస్తుంది చెప్పండి? ఎక్కడే వస్తుంది? టీచర్కి రాదు, ఇంజనీర్కి రాదు, కలెక్టర్కి రాదు, డాక్టర్కి రాదు, డ్రైవర్కి రాదు, ఎవరికి రాదు. ఎవరికి వస్తుంది? అది వ్యవసాయకుడికి వస్తుంది. ఎందుకు? ఆ వ్యవసాయమును దేవుడే నేర్పించాడు. దేవుడు నేర్పిస్తే మనిషి నేర్చుకున్నాడు. మనిషి చూసుకొని నేర్చుకుంటున్నాడు. పిల్లరా, నేర్చుకుంటున్నాడు కాబట్టి నేర్పినవాడు దేవుడే, నేర్చుకున్నవాడు మాత్రం మానవుడు, నేర్చుకున్నవాడు మాత్రం మనిషి. ప్రియులరా, దాని క్రమాన్ని నేనే నేర్పించాను. దేవుడు అంటున్నాడు నేనే నేర్పాను. నేను నేర్పానని చెప్పి నీకు తెలీదా? నేను తెలుపుతున్నాను చూడండి. దేవుడు అదే మాట చెప్తున్నాడు. రోమిలిలో అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యములు. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా ఆయన చేసుకొనలేదు. ఏం చేయలేదు? తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా ఆయన చేసుకోలేదు. ప్రియరా, కారణం అంటున్నాడు, ఆయన ఆకాశం నుండి వర్షాన్ని ఇస్తున్నాడు, భూమి నుండి ఫలవంతములైన ఋతువులను ఇస్తున్నాడు. ఋతువులనిచ్చి మనిషిని పోషిస్తున్నాడు, మనిషిని బ్రతికిస్తున్నాడు. మనిషిని బ్రతుకునిచ్చి బ్రతకండి నాయన, మీకు బ్రతుకునిచ్చిన వాడు నేనే, మీకు బ్రతకమని చెప్పిన వాడిని కూడా నేనే, బ్రతుకునిచ్చిన వాడు నేనే, బ్రతకమని చెప్పేవాడను కూడా నేనే. నన్ను గురించి సాక్ష్యం లేకుండా నేను చేసుకోలేదు. దేవుడు ఉన్నాడు, నేర్పాడు, నేను నేర్చుకుంటున్నాను. ఓకే రైట్. మనం అనొచ్చు, ఓకే రైట్ సార్, వ్యవసాయం అయితే దేవుడు నేర్పించాడు, కానీ వ్యవసాయం అయితే దేవుడు నేర్పించాడని మేము ఒప్పుకుంటాము. ఓకే రైట్, ఇంతవరకు బాగుంది. వ్యవసాయము దేవుడు నేర్పించాడు. ఆ వ్యవసాయంతో పాటు కూటి కోసం మరో కొన్ని విద్యలు ఉన్నాయి. అవి కోటి విద్యలు. ఏ విద్యలండి? ఏ విద్యలు? కోటి విద్యలలో ఎన్నో ఉన్నాయండి. కోటి విద్యలు ఏది? ఈరోజు మనం తొడుక్కున్నాం బట్టలు, ఏవి మనం ధరించాం బట్టలు. ఈ బట్టలను ప్రియులరా, ఈ బట్టలు నేయటం అన్నది నేర్చుకున్నాడు. నేసేవారిని ఏమంటారు తెలుసా? బట్టలు నేసేవారిని నేసేవారు అంటారు. ఏది? బట్టలను నేసేవారు. లేకపోతే వాళ్ళని ఏమంటారంటే ధర్మశాలులు అంటారు. అయితే ప్రియులరా,
ఏమంటే మరి వ్యవసాయం చేయడం అయితే దేవుడు నేర్పించాడు అంటున్నారు. మరి ఇవన్నీ బట్టలు కొట్టడం కానీ, గుండీలు తయారు చేయడం కానీ ప్రతిదీ కూడా మనిషి నేర్చుకున్నాడు కదండి. ఏమంటే మనిషి నేర్చుకున్నాడు కదండి అంటారు ప్రియారా. దానికి కూడా దేవుడు చెప్తాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. సైన్యములకు అధిపతియగు యెహోవా చేత వ్యవసాయం మాత్రమే కాదు, మరొకటి నేర్చుకుంటానంట. ఏది? బట్టలను తయారు చేయటం, బట్టలను నేయటం, బట్టలను కొట్టటం, బట్టను తయారు చేయటం. బట్ట దేంతో తయారు చేస్తారు? మనం అంటాం గద్వాల్ శారీ. ఇంకేమంటారు? గద్వాల్ శారీ అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమంటారు? గద్వాల్ శారీ అని కొంతమంది ఏం చేస్తారంటే ఇది ధర్మవరం శారీ అని, కొంతమంది కాటన్ అని, ఎన్నో శారీలు, ఎన్నో రకరకాల వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలన్నీ కూడా ఈరోజు నేస్తున్నారు. ఈరోజు చక్కగా వస్త్రాలను తయారు చేస్తున్నారంటే దీనికి మూలం, దీనికి ప్రారంభకుడు ఎవరయ్యా అని మన గ్రంథాన్ని చూస్తే పిల్లరా, అది ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్య ఎవరు? ఆదాం భార్య ఎవరు? హవ్వమ్మ. అతని భార్యకును దేవుడు ఏం చేశాడట? చర్మపు చొక్కాలను చేశాడండి. ఈ చర్మపు చొక్కాలను చేశాడు. చర్మపు చొక్కాలు చేయకపోతే వీళ్ళకి టెక్నాలజీ లేదు. ఎవరికి? ఆదామవ్వలకు ఈ టెక్నాలజీ తెలీదు. చర్మపు చొక్కాయలు దేవుడు చేశాడు. చర్మపు చొక్కాయలు చేయడం ఎవరు చూశారు? ఆదాము హవ్వమ్మ. మనుషులే చూశారు, నరులే చూశారు, మానవులే చూశారు. చూసి ఏం చేశారయ్య అంటే దాన్ని నేయటం నేర్చుకున్నారు. దాన్ని ఏం చేశారండి? చేయటం నేర్చుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, మానవుడు అన్నవాడు చొక్కాలు లేకపోతే బట్టలు తయారీ చేస్తున్నట్టే, బట్టలు తయారు చేయటానికంటే ముందు ఎవరు తయారు చేశారా? షర్ట్ ప్యాంటు ఎవరు తయారు చేశారండి? ఎవరు? దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేసినది ఎవరు చూశారు? మానవుడు చూశాడు. మానవుడు చూసి నేర్చుకున్నాడు. అంగీని చూశాడు. అంగీని చూసి తర్వాత ఏం చేశాడు తెలుసా? అంగీని ఏదేనో అనలో అంగి తయారు చేయటం చూశాడు. అంగిని తయారు చేయటం చూశాడు. తర్వాత ఏం చేశాడు మనం ఒకసారి చూస్తే పిల్లరా, అది నిర్గమకాండము 30వ అధ్యాయము, నిర్గమకాండం 35వ అధ్యాయము 30వ వచనం. నిర్గమకాండం 35వ అధ్యాయం 30వ వచనం. యెహోవా ఊరు కుమారుడును 30వ వచనం. నిర్గమకాండం 35:30. మోషే ఇశ్రాయేలీలతో ఇట్లా నేను చూడుడి యెహోవా ఊరు కుమారుడును ఊరు మనువడైన బెసాలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేకము కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. ఆలోచించారా? మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు బెసాలేలు. ఎవరండి ఇతను?
బెసాలేలు అనేటువంటి అతను ఏం చేయాలి తెలుసా? విచిత్రమైన అంగీని కుట్టాలి. ఎలాంటి అంగి అండి? అంగి తెలుసు. ఏం కట్టేది? విచిత్రమైన అంగి. ఏ అంగి? అంగి వేరు, విచిత్రమైన అంగి వేరు. చీర వేరు, విచిత్రమైన చీర వేరు. చీర అంటే ఏం చేసేవాళ్ళంటే ప్రారంభంలో ఎలాంటి చీరలు కట్టుకునే వాళ్ళంటే, ఎలాంటి చీరలు ధరించేవారంటే సర్వసాధారణంగా సామాన్యంగా టోరా చీరలు అనేవాళ్ళు ఇంతకు ముందర. ఏమిటండి టోరా చీరలు అంటే? ఏమి? కాటన్. ఏ చీరలు? ఎక్కడికైనా వెళ్ళని కాటన్. అయితే ఆ కాటన్ చీరను మాత్రమే ధరించేవాడు. ఇప్పుడు రాను వచ్చి ఏమేమో తెలుసా? సిల్కు, టర్కిటన్, ఇంకేది మెత్తని చీర. ఎన్ని రకాలు వచ్చే వస్త్రాలు? చాలా పలు రకాలు వచ్చాయండి. ఇన్ని రకాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు విచిత్రమైన పని. విచిత్రమైన పని, విచిత్రంగా చేయాలి వస్త్రాలు. ఎదుటివాడు ఆశ్చర్యపోవాలి, ఎదుటివాడు ఆశ్చర్యపోయే విధంగా వస్త్రాలను తయారు చేయాలి అని దేవుడు తన భక్తులకు తన ఆత్మ ద్వారా చేయించాడు. ఏం చేశాడండి? తన ఆత్మను పంపించాడట. తన ఆత్మను పంపించి ఆ పని చేయాలి. అంత మాత్రమే కాదు, ఆ అంగిలో ఏం చేయాలి తెలుసా? బంగారు, ఎండి, సొలొమోను రాయి, మరకతము, నీలవర్ణము, ధూమ్రము ఇవన్నీ రావాలి. ఎక్కడ? అంగీలో ఇవన్నీ రావాలి. చూడండి, ఇవన్నీ ఎలా ఉంటుంది? బట్ట మాత్రమే కాదండి, బట్టలో వేసేది, బట్టలో బంగారు పోగులు వేసి కుట్టారు అనుకో, ఎట్లుంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? బంగారు చీర కట్టుకుని అనుకో, విచిత్రం ప్రియులరా. ఏమండి ఒక సమయంలో మనం ఆలోచిస్తే ప్రియులరా, విచిత్రమైన చిత్రకారుని పని చేయాలి, విచిత్రమైన అంగీని కొట్టాలి. విచిత్రమైన అంగీని కుట్టే పని ఎవరిది? బెసాలేలు. ఎవరితను? బెసాలేలు. ఈ బెసాలేలు అనేటువంటి తనను దేవుడు ప్రేరేపించాడు, తన ఆత్మను పంపించాడు. చూడండి 35 వచనం. చెక్కాలి. ఎక్కడ చెక్కాలి? చెక్క మీద చెక్కుతున్నాడు. ఇప్పుడు చెక్కటం లేదా? కార్పెంటరీ ఎక్కడి నుంచి చెప్తాడు? మీరు మీకు పని ఎక్కడి నుంచి వచ్చింది? పని అంటే మా తాత చేసేవాడు అంటారు, మా నాయన చేసేవాడు అంటారు. మీ నాయనకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాత ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాత ఎక్కడి నుంచి వచ్చింది? మనిషికి బుద్ధిని, జ్ఞానమును, జ్ఞాన వివేకములను, ఆశ్చర్యకరమైనటువంటి పనిని చేయాలని దేవుడు ముందుగా మానవునికి నేర్పాడు. కాబట్టి మానవుడు ఎలాంటిదైనా చేయగలుగుతున్నాడు. అదే మాట్లాడుతున్నాడండి. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల, ధూమ్ర, రక్త వర్ణములతోనూ సన్న నారుతోనూ బుటాపని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయో, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయో పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. ఇన్ని రకరకాల పనులు చేస్తున్నాడంటే ఎవరి పిల్లలు రాయి మీద ఏం చేస్తున్నాడు? దేని మీద? రాయి మీద చిత్రమైన రూపాన్ని చెక్కుతున్నాడు. ఎవరు దీనికి చెక్కడానికి కారణం? మనం పాట పాడతాం, శిలలపై శిల్పాలు చెక్కినారు అని పాడమా. దేశానికే వన్నీ తెచ్చినారు అంటారు. ఆ శిలలపై శిల్పాలు చెక్కాలని ఎవరు చెప్పారు? ఎవరు నేర్పించారు? దేవుడు. ప్రియులారా, వ్యవసాయం కానీ, బట్టలు నేయటం కానీ, చెక్కటం కానీ, విచిత్రమైన వస్త్రాలు కొట్టడం కానీ, ప్రతి టెక్నాలజీ ఈరోజు మనం చూస్తే ప్రియులారా, ఈరోజు భూమిపై ఎన్ని రకరకాల విధానాల టెక్నాలజీలు వచ్చావంటే ఆ టెక్నాలజీలన్నిటికీ కూడా మూలం ఎవరో తెలుసా? దేవుడండి. దేవుడు. మానవుడు ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? జ్ఞానంతో, బుద్ధితో, తెలివితో ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా బుద్ధితో, జ్ఞానంతో, తెలివితో చేయడానికి కారణం ఎవరండి? ఇవన్నిటికీ కారణం ఎవరు? వీటన్నిటికీ కారణం ఎవరు? దేవుడు అంటున్నాడు, నేనే. నువ్వెలా దేవుడు అంటే, నేను జ్ఞానిని, నా పిల్లలైన మీరు కూడా జ్ఞానులు అవ్వాలని మీరు మీ విషయంలో ఏం చేసినట్టు చూడండి ఒకసారి. అదే గ్రంథాన్ని చూడండి. ఏబు గ్రంథము 38వ అధ్యాయము. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం.
అంతరింద్రియములు అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానం చేత ఆలోచించారు. అంతరింద్రియములలో హృదయాలలో జ్ఞానం ఎవరుంచారు మీకు? అమ్మ ఎవరుంచారు? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రజ్ఞుడు అడగండి. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే పుస్తకాల నుండి వచ్చింది అంటాడు. పుస్తకాల నుండి అంత అబద్ధం. అది వాడు చెప్పి ఒక పెద్ద బూటకం, అదొక నాటకం. చరిత్రను మనం పరిశీలిస్తే దేవుడు అంటున్నాడు, మానవుని అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడు ఎవరు? నేనే. ఎవడుంచాడు చెప్పండి? నీ దగ్గరున్న అడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప ఇండివిజువల్ నాలెడ్జ్ ఉండదు. అదే చెప్తున్నాడు, మానవుని హృదయములో జ్ఞానం ఉంచిన వాడెవడు? మానవుని హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? ఎవడిచ్చాడండి? ఎవడిచ్చాడు జ్ఞానం? ఎవడిచ్చాడు తెలివి? ఎవరిచ్చారంటే మనం అనుకుంటాం పడిపోయినండి చాలా పిల్లగాడు పెద్ద చదువు చదివాడు అనుకో చాలా తెలివి ఉంటుంది అప్ప పిల్లగాడుతాను అనుకుంటాం. చదువు లేకుండా ఏం లేదనుకుంటాం, తెలివి లేదనుకుంటాం. మీరు ఆలోచించారా? మొన్న నేను ఒక ముసలమ్మ దొడ్డెనికీర గ్రామానికి వెళ్ళాను. దొడ్డెనికీర గ్రామానికి వెళితే ఇప్పుడు మన దగ్గర పిల్లలు చదువుకున్నారు. చదువుకున్న పిల్లలు మనం అడిగామనుకో, 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను. 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే ఆ లక్షకి 1 లక్షకు 103 రూపాయల లెక్క. ఎంత? 103 రూపాయల లెక్క. 1 లక్ష రూపాయలకి 1 నెలకు వడ్డీ ఎంత అవుతుందండి? ఇది ఏం చెప్తారు మన పిల్లలు? హెచ్చింపో బాగారమో యాదో కూడా చేస్తారు. కానీ ఒక ముసలమ్మ అయితే కూర్చుని దగ్గర నుంచి ఏమేమి కదలటం లేదు, ఎక్కడ కదలటం లేదు. అమ్మ ఎంత అవుతుందమ్మా అంటే టక్కని చెప్పిస్తుంది. ఏం చేస్తుంది అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళకంటే మన దగ్గర ఏముండాలి? క్యాలిక్యులేటర్ ఉండాలి. క్యాలిక్యులేటర్ తీరే సూతం లెక్క అవుతాం ఒకసారి అంటారు. క్యాలిక్యులేటర్ లేకుండా చేస్తుందంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే ఆవిడ జ్ఞానవంతురాలా వీళ్ళు జ్ఞానవంతులా? ఆమెకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె హృదయములు, లేకపోతే మానవుని అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడు నేనే అంటున్నాడు దేవుడు. దేవుడే ఉంచానంటున్నాడు. దేవుడే ఆ జ్ఞానాన్ని ఉంచానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ జ్ఞానాన్ని ఉంచాడు కాబట్టి నువ్వు విచిత్రమైన పనిని చేస్తున్నావు. విచిత్రమైన వస్త్రాలను తయారు చేస్తున్నావు. విచిత్రమైన పనులను చేసుకుంటున్నావు. దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు నిన్ను అజ్ఞానిగా చూపించాలనుకోలేదు, నిన్ను జ్ఞానిగా చూపించాలనుకున్నాడు. జ్ఞానిగా చూపించాలనుకున్నాడు. కాబట్టి ఏ విషయంలో ఆలోచించారా? జ్ఞానిగా చూపించాలనుకున్నాడు కాబట్టి నీకంటే పెద్దవైన పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, పెద్ద కొండ సెలవులను మానవుడు ఏం చేస్తున్నాడు? ఆడిస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? ఆడించడానికి కారణం ఎవరండి? మానవుడే అనుకుంటారా? కాదు. మానవుని హృదయములు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? వాటిని ఎలా కైవసం చేసుకొని వాటిని ఎలా తన ఆధీనపరుచుకోవాలన్న విషయం మానవుని హృదయంలో ఆ జ్ఞానం ఉంది. కాబట్టి ఆ జ్ఞానమును బట్టి వాటిని మనిషి తన యొక్క చెప్పు చేతులలో ఉంచుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడే వీటన్నిటికీ మూలం. వ్యవసాయానికైనా నెక్స్ట్ వ్యవసాయానికైనా వస్త్రాలు నేసేదానికైనా, బట్టలు కుట్టేదానికైనా, అంత మాత్రమే కాదు, రాళ్లపై చెక్కేదానికైనా, చెక్కలపై చెక్కేదానికైనా ప్రతి పనికి ప్రారంభకుడు దేవుడే. ప్రతి పనిని దేవుడు నేర్పించాడు. ప్రతి పనిని మానవుడు నేర్చుకున్నాడు. పని అయితే ఉంది, కానీ ఆ పనిని నేర్పించిన దేవుడినే మరిచిపోయింది లోకం, మరిచిపోయింది సమాజం, మరిచిపోయింది ప్రపంచం. ఈ మరిచిపోయిన ప్రపంచానికి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించలేదంట. నేర్పించలేదు అని శాస్త్రవేత్తలు చెప్పారు. వాళ్ళు చెప్పినది అచ్చు తప్పు. ఏం తప్పండి? అచ్చు తప్పు. ఇది సత్యం కాదు. చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము.
అటువలే మనం ఆయన యందు ఏం చేస్తున్నాము? బ్రతుకుచున్నాం. దేవుడు బ్రతుకునిచ్చాడు, బ్రతుకుచున్నాం. దేవుడు పని నేర్పాడు, పని చేసుకుని బ్రతుకుతున్నాం. ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు మానవుడు బ్రతుకుతున్నాడంటే బ్రతికిచ్చిన వాడెవరు? దేవుడు. బ్రతికించేవాడెవరు? చెప్పండి పిల్లరా. నేనే బ్రతుకుతాను, నేనే బ్రతుకుతాను, నేనే బ్రతుకుతాను, నా జ్ఞానం చేత నేను బ్రతుకుతానని మానవుడు అనుకుంటే పిల్లరా, మనిషికి దేవుడు అంటున్నాడు ఎక్కడ తెలుసా? నాన్న నేను లేకుండా నువ్వు బ్రతుకు చూద్దాం ఒకసారి. నేను లేకుండా నువ్వు అసలు బ్రతకగలవా? ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. వ్యవసాయం చేసినా నువ్వు దేవుని వల్లనే బ్రతుకుచున్నావు. బట్టలు కుట్టుకొని బ్రతికినా నువ్వు ఆయన వల్లనే బ్రతుకుచున్నావు. నువ్వు చెక్కలు చెక్కుకొని బ్రతుకుతున్నావా? నువ్వు ఆయన వల్లనే బ్రతుకుతున్నావు. రంగేసుకొని బట్టలకు బ్రతుకుతున్నావా? నువ్వు ఆయన వల్లనే బ్రతుకుతున్నావు. భూమి మీద నువ్వు ఏ పని చేసుకొని బ్రతికినా అది ఆయన వలనే. ఎందుకంటే మానవుని హృదయములో జ్ఞానం ఉంచిన వాడెవరు? నేనే. కనుక పిల్లరా, మానవుని పుట్టించిన వాడు దేవుడు. మానవునికి ఏ నేర్పాడో ఏ నేర్పలేదో అన్న విషయాన్ని చెప్పవలసింది కూడా దేవుడే. మానవుడు చెప్పటానికి వీలు లేదు. దేవుడు చెప్పాలి, దేవుని తర్వాత ఆదాము గారు చెప్పాలి, ఆదాము తర్వాత కయ్యోను చెప్పాలి, కయ్యోను తర్వాత నోవాహు చెప్పాలి. వీళ్ళు చెప్పాలి తప్ప ఎప్పుడో మనవన పుట్టినటువంటి వాడు, బొడ్డూడని వాడు, తలపై మాసారిపోని వాడు, ఏదో దేవుడు అండి ఇది నేర్పించలేదు అది నేర్పించలేదని చెప్పి తన అజ్ఞానాన్ని వెళ్ళబుచ్చుకుంటే, తన అజ్ఞానాన్ని బయటకు చెబితే అజ్ఞాని అయిన దేవుడికి విజ్ఞాని అయిన దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నాడు చూడండి ఒకసారి. ఎవరు ప్రశ్నిస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనం. మీ రుజువులను చూపించడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విషదపరచండి, మా ఎదుట తెలియజెప్పండి. పూర్వమైన జరిగిన విషయాలను, పూర్వం అంటే జరిగినది, జరిగిన వాటిని మాకు తెలియజెప్పండి. జరిగిన వాటిని తెలియజెప్పండి. తెలియజెప్పగలరా? నీకు తెలియదు కాబట్టి తెలియదని చెప్పుకో. నువ్వు చదువుకున్నావా? ఎన్ని పుస్తకాలు చదివావో చెప్పు. ఎన్ని పుస్తకాలు చెప్పావో చెప్పు నువ్వు. అంతే కానీ నువ్వు దేవుడిని తక్కువ చేసి మాట్లాడుకో. నీకు తెలియదు దేవుడి గురించి. అసలు దేవుడి గురించి నీకు అసలు ఏం తెలియని బుద్ధి లేని వాడవు నువ్వు. అందుకే పిల్లరా, ఒక జ్ఞాని అంటే ఒక గొప్ప చదువుకున్న సైంటిస్టు, ఒక శాస్త్రవేత్త, అదేవిధంగా ఒక చదువు లేని వ్యక్తి ఏం చేశారట? చదువుకున్న వ్యక్తి, చదువు లేని వ్యక్తి ఇద్దరు కూడా దేంట్లో పోతున్నారు? ఒక పడవలో వెళుతున్నారు సముద్రంలో. ఒక నదిలో పడవలో వెళుతున్నారు. పడవలో కూర్చొని జ్ఞానిక ఎత్తున్నారు. చాలా సైంటిస్ట్ కదా. సైంటిస్ట్ అయితే ఆయన అన్నట, పడవ నడిపేవాడిని అన్నాడట, నీకు భూవిజ్ఞాన శాస్త్రం తెలుసా అన్నాడట. అయ్యా అది ఎలా ఉంటుందో నాకు తెలియదు అయ్యాడట. చి నీ లైఫ్ అంతా వేస్ట్ అన్నాడట. ఇంకా ముందుకు వెళ్ళాడు. నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడట. అయ్యా అది ఎలా ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు అయ్యా అన్నాడట. నీ బతుకంత దరిద్రం, వేస్ట్. నీకు వృక్షశాస్త్రం తెలుసా అన్నాడట. నీకు నక్షత్ర శాస్త్రం తెలుసా అన్నాడట. అయ్యా నువ్వు చెప్పిన శాస్త్రాలు ఏమి తెలియదు. చీ తూ దరిద్రం. నువ్వు పుట్టి దండగా పుట్టగా దండగా, నీ బతుకంతా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అన్నాడట. నావ తీసుకొని వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఏమైపోయింది తెలుసా? వెళుతుంటే మధ్యలోనికి వెళ్ళిపోయారు. మధ్యలోనికి వెళ్ళిపోతే ఆ యొక్క నది నీరు అన్నది విచిత్రంగా పెరిగిపోయింది. అమాంతంగా పెరిగిపోయినప్పుడు ఏమన్నాడట? సార్ గారు, సైంటిస్ట్ గారు, మీకు ఒక శాస్త్రం తెలుసా అన్నాడట. ఏ శాస్త్రం అన్నాడట. ఈత శాస్త్రం మీకు వచ్చా అన్నాడట. ఏది మరి ఈత శాస్త్రం? అసలు నా పుస్తకాలు లేదురా, నేను చాలా కోకోలలో పుస్తకాలు చదివాను. అదే చూడి, నాకు ఈత శాస్త్రం తెలుసు, నీకు భూజ్ఞాన శాస్త్రం తెలుసు, ఖగోళ శాస్త్రం, నీ శాస్త్రాలు ఏవి కూడా నిన్ను బతికించలేవు. ఇప్పుడు ఈత శాస్త్రం తెలిస్తేనే నువ్వు బతుకుతావు. ఏ శాస్త్రము?
ఏమంటే సకల శాస్త్రాలు తెలిసిన బ్రతుకునిచ్చిన దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం తెలియకపోతే ఎక్కడ ఎలా వెళ్ళగలమండి పరలోకము? చెప్పండి, ఎలా వెళ్ళగలము? వెళ్ళలేరు ప్రియులారా. పరలోకం వెళ్ళాలంటే దేవుని ధర్మశాస్త్రం తెలియాలి, బ్రతుకునిచ్చింది ఎవరో తెలియాలి, మనిషిని పుట్టించింది ఎవరో తెలియాలి, మనిషికి బ్రతుకునిస్తున్నది ఎవరో తెలియాలి, అసలు ఎవరి వలన మానవుడు బ్రతుకుతున్నాడో తెలియాలి. వాడే నిజమైన జ్ఞాని. దేవుడు అదే అంటున్నాడు, పూర్వం జరిగిపోయిన వాటిని ఒకసారి చెప్పున్నాను, నువ్వు జరిగిపోయిన సంగతులను ఒకసారి చెప్పు అంటే మానవుడు ఏం చెప్పగలడు? తెల్ల బిక్కముఖం వేసుకొని చెప్పదు, ఊకే నిశ్శబ్దంగా దేవుని ముందు మౌనంగా నిలవబడాలే తప్ప ప్రియులారా ఏం చేతగాని వాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క దినాన మనమందరం కూడా ఆలోచించాలి, గమనించాలి, దేవుని కోసం బ్రతకాలి. ఎందుకంటే బ్రతుకునిచ్చింది దేవుడే, బ్రతకడం నేర్పించింది కూడా దేవుడే, బ్రతుకు తర్వాత మరో లోకానికి వెళ్ళాలని చెప్పింది కూడా దేవుడే. ఈ బ్రతుకే బ్రతుకు కాదు నాయన, మరో లోకము బ్రతుకుందని తెలియచెప్పిన వాడు కూడా దేవుడే. కనుక ప్రియులారా, ఆ దేవుని నమ్ముదాం, ఆ దేవుని మాటలు విందాం, ఆ దేవుని మార్గంలో నడుద్దాం, ఆ దేవుని కోసం బ్రతుకుదాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని, పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, మీ